మీకున్న కోపానికి మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టడం కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని కొంచెం ఎక్కువ జరుగుతుంటాయి. నాకు అంత తెలివి ఉందండి, ఎవరు నాకు రెచ్చగొట్టలేదు. నాకు అర్థమైపోతుంది, రెచ్చగొడితే నాకు అర్థమైపోతుంది. నేను లైఫ్ లో ఇప్పటి వరకు ఏ తప్పు చేసినా నేను సొంతగానే చేసుకున్నా. నేను సొంతగా చేసుకుని సొంతగా రియలైజ్ అయినది ఉంది. ఎవరు నాకు రెచ్చగొట్టి ఇది చేసి నాకంత ఇది ఉంది, మైండ్ ఉంది. సో అలా నాకు ఎప్పుడు జరగలేదు. అండ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫర్ అ రీజన్. ఐ డోంట్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. మోస్ట్లీ నేను అనుకుంటా వాట్ ఎవర్ ఐఎమ్ టుడే, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్. ఏది ఇప్పుడు మీరు ఒకవేళ నాకు ఇప్పుడు అడిగారు అనుకోండి, ఏది మీ లైఫ్లో జరగకుండా ఉండాల్సిందే అని, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ నేను నమ్ముతాది. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ మేడ్ మీ అ స్ట్రాంగర్ పర్సన్. అండ్ నేను చాలా ప్రాక్టికల్ పర్సన్, రియల్గా చూసుకుంటే నేను చాలా ప్రాక్టికల్ పర్సన్. ధృవాలో ఏమైనా సీన్స్ కట్ అయ్యాయండి? ఏం పెట్టలేదు, రోల్ ఉండటమే అలా పెట్టారా? రోల్ అలాగే ఉంటుందండి. అది ఇన్ఫాక్ట్ దట్ ఈస్ అ తమిళ్ రీమేక్ మూవీ. తమిళ్లో ఆయన క్యారెక్టర్ తక్కువ ఉంటుంది, నాది దీంట్లో ఎక్కువ ఉంది. కంపేర్ టు దట్ నాది దీంట్లో ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రామ్ చరణ్ గారు. ఈ కంప్లీట్ మీ హోల్ జర్నీలో ఇన్ని ఎమోషన్స్ ఇవి మీరు పెట్టుకున్నట్లే అవతల వాళ్ళు కూడా మీ పైన పెట్టుకుంటారా? ఈ ఫ్రెండ్షిప్కి వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. క్లోజ్నెస్ కానివ్వండి, ఆ తర్వాత జర్నీ కానివ్వండి, వాళ్ళతో మీరు చేసే జర్నీ, అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా రియాక్షన్ అలానే ఉంటుందా? ఎక్కడైనా ఇఫ్ ఇన్ కేస్ 1 or 2 మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకుండా ఉన్నాయి కూడా ఉంటాయిగా ఒక్కోసారి. నేను లైఫ్లో మా వైఫ్ కూడా అదే చెప్తా, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఇన్ లైఫ్. మీకు బాధ ఎప్పుడైతుంది? వెన్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్, దట్ ఈస్ వెన్ యూ ఫీల్ బ్యాడ్. అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి లైఫ్లో, సడన్గా అది మీ ముందుకు వస్తే అరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒకవేళ మీరు పెట్టుకున్నారనుకోండి, దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఏదో మంచి మాటలు మాట్లాడినప్పుడు, మంచి చేసినప్పుడు, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. వెన్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ థింగ్స్ బ్యాక్ ఫ్రమ్ దెమ్, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ ఓన్లీ. మనం ఒకవేళ నేను మా ఫ్రెండ్ కోసం కానీ ఎవరో కోసం నేను ఏదో ఒకటి చేస్తున్నా, వాళ్ళ తరపు నుంచి నాకు రిటర్న్గా ఏదో ఒకటి రావాలని నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, ఒకవేళ వాడు చేయకపోతే అప్పుడు నేను హర్ట్ అవుతా. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, వాట్ ఎవర్ దట్ ఈస్ మీ. నేను చెప్పాను కదా, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. మా వైఫ్ చెప్తూ ఉంటుంది, నేను ఎందుకు అరే నువ్వు ఇలా చేసినావు కదా, వాళ్ళు రిటర్న్గా చేయలేదు కదా అంటే, ఇట్స్ ఓకే, ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నా జర్నీలో చాలా జరిగింది ఇలాంటి, మనం ఇచ్చి మళ్ళీ రిటర్న్ రాలేదని. కానీ నాకు ఫరక్ కూడా పడదు. పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేసినట్టున్నారు లాస్ట్ సీజన్లో, రీజన్ ఏంటి అసలు? అంటే ముందు మిమ్మల్ని వచ్చి కలిసారనా లేకపోతే ఎలా? లేదు, ఆయన నా దగ్గరకు వచ్చి కలవలేదు. దేర్ ఇస్ అ మ్యూచువల్ పర్సన్ మధ్యలో. నేను 2-3 సార్లు వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం జరిగింది, విలేజ్కి అటు సైడ్ వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్. నేను అక్కడ ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ ల్యాండ్ అక్కడ ఉంది. సో వెన్ ఎవర్ ఐ యూస్ టు గో దేర్, దే యూస్ టు, వాళ్ళకి తెలిసిపోతుంది కదా అలీ వచ్చాడు, అలీ అన్న వచ్చాడు అని చెప్పి. సో ఆయన వచ్చి నా దగ్గర 2-3 సార్లు కలవడం జరిగింది. అరే అలీ అన్న వచ్చిండు కదా, రా మనం కలుద్దాం అని చెప్పి. సో 2-3 టైమ్స్ నేను అలా కలవడం జరిగింది, కూర్చొని 2-3 గంటలు మాట్లాడడం జరిగింది. ఆయన చేసే పాటలు కానీ, ఆయన చేసే అప్పటి వరకు నాకు పల్లవి ప్రశాంత్ ఎవరు తెలియదు నిజంగా. బికాజ్ నేను నా మొబైల్లో మీరు స్క్రోల్ చేసుకుంటుంటే హిందీది కానీ వేరే దీనిది ఎక్కువ చూపిస్తుంది. నేను తెలుగుది స్క్రోలింగ్ నాకు చాలా తక్కువ ఉండేది, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవి చాలా నాకు స్క్రోలింగ్ చాలా తక్కువ ఉంటుంది. సో మన ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మనం ఎక్కువ ఏం చూస్తే అదే మనకి సజెషన్స్ లో చూపిస్తుంది. సో ఐ హ్యావెంట్ సీన్ ఎనీ రీల్స్ ఆఫ్ ఎనీథింగ్ ఆఫ్ హిమ్, సో ఐ డెంట్ నో హూ ఈస్. సో ఆ రోజు నాకు చెప్పడం జరిగింది, అరే ఈయన రీల్ ఓపెన్ చేసి చూస్తే ఓకే ఈస్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్, కిసాన్ గురించి వీరి గురించి ఈస్ డూయింగ్, చాలా రీల్స్ మంచిగా తీస్తున్నాడు, ఆయన ఒక సెన్స్ ఉంది ఆయనకి, ఇవన్నీ చాలా బాగుంది, నాకు చాలా మంచిగా అనిపించింది. సో అక్కడ నేను కలవడం జరిగింది. ఆయన వెళ్ళాలని ఇంట్రెస్ట్ నాతో షేర్ చేసిండు. నేను చెప్పిన నువ్వు చేస్తుంది కరెక్టే, చేస్తుండు లైఫ్లో సమ్వేర్. మా సీజన్స్లో ఎలా ఉండేది తెలుసా, మాకు స్ట్రిక్ట్గా చెప్పారు, యూ షుడ్ నాట్ టెల్ ఎనీవన్ దట్ యూ వాంట్ టు గో టు బిగ్ బాస్. ఇప్పుడు ముందే ప్రమోషన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. మా సీజన్లో అలా ఉండే. సో నేను పల్లవి ప్రశాంత్కి చెప్పిన, అది ప్రశాంత్ మనం ఇలా ఎక్కువ చెప్తే వాళ్ళకి
ఒకవేళ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే మా సీజన్లో వాళ్ళు చెప్పారు ఓకే ఇలా మీరు చెప్పొద్దు, చెప్తే ఇఫ్ యూ గెట్ టు నో వీ విల్ హ్యావ్ టు టర్మినేట్ యువర్ అగ్రిమెంట్ అని చెప్పి. సో నేను అది ఆయనతో షేర్ చేయడం జరిగింది. సో నువ్వు చేస్తున్నావు, నువ్వు డైరెక్ట్గా రీల్స్లో పెట్టేస్తున్నావు. దాని తర్వాత నాకు అనిపించింది ఆయన చేసిందే కరెక్టే కదా. ఇప్పుడు ఆయన రిజిస్టర్ అవ్వాలి, ఆయన ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపించాలంటే మాకైతే కొంచెం సోర్స్ ఉంది వెనుక నుంచి మేము చేయొచ్చు, కానీ పాపం ఆయన చేయలేడు కదా. సో ఏదో ఒకటి చేసిండు. ప్లస్ అయిండు. వన్ ఫైన్ డే మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఆయనకి అవకాశం వచ్చింది, ఆయన లోపలికి వెళ్తుండంటే నేను బాగా హ్యాపీ ఫీల్ అయినా. ఎందుకంటే జెలసీ అంటూ మనకి ఏముంటుందండి. అండ్ ఐ వాంటెడ్ పీపుల్ టు నో వెన్ యూ డూ సంథింగ్. నాకు అనిపించింది క్యాన్ హీ బీ ఏబుల్ టు గో అని చెప్పి. నా లోపల కూడా ఒక చిన్న క్వశ్చన్ ఉండే, కానీ వాడు అది ప్రూవ్ చేసినప్పుడు గెలిచింది అవకొచ్చి వస్తుంది కదా అది అమ్మ. చాలా అదొక తెలియని ఒక ఆనందం లోపల నాకు స్టార్ట్ అయింది. నథింగ్, ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఆయన గురించి నేను గొప్పగా చెప్తే నేను కొంచెం ట్రెండ్ అవుతాను అని చెప్పి, నాకు ఫరక్ కూడా పడదు. బట్ దట్ వాజ్ మై జెన్యూన్ ఫీలింగ్. అండ్ ఆ సీజన్ లో ఉన్న చాలా మందికి నేను అసలు ఐ డోంట్ నో హూ దే ఆర్ మచ్. సో మాట్లాడి క్వశ్చన్స్ లో వధు ప్రమోషన్స్ అప్పుడు ఈ క్వశ్చన్స్ నాకు అడిగారు. సో నాకు టక్మన్ ఆయన గురించి వచ్చింది, బికాస్ నేను ఆ జర్నీ ఆయనతో ఫేస్ చేశాను. అది నాలో కూడా ఉండే క్యాన్ హీ బీ ఏబుల్ టు గో ఇన్ సైడ్ అని చెప్పి. అది నాకే ఆయన రాంగ్ ప్రూవ్ చేసి లోపలికి వెళ్ళిందంటే నాకు చాలా ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ పీపుల్ అని చెప్పి నేను చెప్పాను. బయట వేరే రకాలుగా మాట్లాడుకున్నారు, ఆయన పేరు వాడుకుంటున్నారు ఇది చేసుకున్నారు. ఆయన ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి చెప్పి కొంచెం పైకి వెళ్ళాలనుకుంటున్నారంటే. కానీ అలీ గారు, ఈ బయట వెళ్ళే వాళ్ళు ముందుగానే బయట పెయిడ్ ఒకటి టీంని పెట్టుకొని వెళ్తారు అని పిఆర్ అనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు నాకు జరిగింది కదా మేడం అది. ఓకే, నేను వెళ్ళినప్పుడు నాకు జరిగింది. మీరు కూడా పెట్టుకున్నారా? ఇద్దరు ముగ్గురు, నేను చెప్తా అది చెప్తా. నేను ఇద్దరు ముగ్గురు టీమ్స్ ని కలవడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు మొత్తం మేనేజ్ చేస్తారు, ఇలా జరుగుతుంది. అప్పుడు మాకు అంత తెలివి లేకుండే, ఇవన్నీ మేనేజ్ చేస్తారు, పోస్టర్లు పెడతారు, ఇది చేస్తారు అది చేస్తారు అనే ఉంది. నా దగ్గర యూట్యూబ్ టీం, ఇన్స్టాగ్రామ్ టీం ఉన్నారు. నేనన్నా మా దగ్గర టీం ఉన్నారు కదా, వాళ్ళే ఆ పోస్టర్లు కానీ ఏమైనా లోపల జరిగిందే కదా చూపిస్తారు, ఎడిట్ చేసి వాళ్ళు పెడతారు కదా. సో పైసలు అడిగితే వారానికి 2 లక్షలంట 3 లక్షలంట ఫర్ గెటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ టు డూ ఆల్ దిస్. నా రెమ్యునేషన్ ఉంది కదా భయ్యా, నేను సగం రెమ్యునేషన్ ఇస్తే నేను లోపలికి వెళ్ళి డ్రే చేసేది ఏంటి? అండ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ టు విన్ ద గేమ్ షో, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు షో హూ ఐఎమ్. ఇప్పుడు నేను సరే నేను అక్కడ లోపలికి వెళ్తున్నా, నాకు పైసలు వస్తుంది, నేను పైసల కోసం కూడా వెళ్తున్నా. నేను 15 వారాల లోపల ఉంటే 15 వారాల పైసలు వస్తుంది నాకు. అది నేను మళ్ళీ ఎందుకు పిఆర్ టీంకి లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను టీవీలో చేసిందే అదే కదా వీళ్ళు హైలైట్ చేస్తారు. ఒకవేళ నేను ఏం చేయకుండా అక్కడ ఇలా కూర్చుంటే వీళ్ళు ఏం హైలైట్ చేస్తారు? నేను వీళ్ళకి 10 లక్షలు వారంకి ఇచ్చినా కూడా నేను అక్కడ ఏం చేయకపోతే వాళ్ళు ఏం హైలైట్ చేస్తారు? అది ఉండే నాకు మైండ్లో. సో ఐ డి నాట్ గివ్ ఎనీథింగ్. నేను అన్నా మా టీం ఉన్నారు, దేనో ఆ ఎపిసోడ్ నుంచి ఏమేమి కట్ చేయాలో వీడియోస్ చేసి అప్లోడ్ చేయడమే ఉంటుంది కదా, సో దే విల్ డూ అని చెప్పి ఐ డి నాట్ గివ్. సో లేటర్ ఎస్, పిఆర్ టీమ్ ఇస్ దేర్, ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ పిఆర్ టీమ్. 3 లక్షలు ఇస్తే 3 లక్షలు పిఆర్ టీమ్ వస్తుంది, 10 లక్షలు ఇస్తే 10 లక్షలు పిఆర్ టీమ్ వస్తుంది. ఎవ్రీవన్ పిఆర్ టీమ్ పెట్టుకునే వెళ్తున్నారు ఇప్పుడు లోపల. ఇప్పుడు మోదీ గారు కూడా పిఆర్ టీమ్ పెట్టారా? అందరు పొలిటికల్ పార్టీస్ కూడా పిఆర్ టీమ్ ఉంది కదా. ఈ షో కూడా పిఆర్ టీమ్ స్టార్ట్ అయిపోయింది. ఓటింగ్, అది కూడా ఓటింగ్, ఇది కూడా ఓటింగే కదా. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వైఫ్ కి శ్రీమంతం జరిగినప్పుడు అనుకుంటా విపరీతమైన నెగిటివిటీ నాకు తెలిసి మీ కమ్యూనిటీ నుంచి ఎక్కువ ఫేస్ చేశారు. ఎలా ఇప్పుడు ఓకే అయిందా? ఓకే అవ్వలేదని ఐ డోంట్ నో. నేను ఒక క్వశ్చన్ అడుగుతాండి. ఇంట్లో పాప పుట్టింది 6 months. ఎవరికి అలా జరగద్దు, ఏదో ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 6 months పాప, 6 months అయిపోయింది, నువ్వు వెళ్ళి డయాగ్నోస్ చేసినావు, డాక్టర్ చెప్పిండు తను ఒక 1 weekలో చనిపోతుంది. దాని తర్వాత 1 weekలో మనం కాపాడుకోవాలి. దే విల్ సే దేవుడే చేస్తాడు, ఒకసారి మనం చూసుకోవాలి, వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ రెస్ట్ ఇట్ ఈస్ వీల్ హ్యావ్ టు డూ ప్రేయర్స్. అప్పుడు ఈ ఇంటి పక్కన ఆంటీ, అక్కడ ఒక సెయింట్ మేరీస్ చర్చ్ ఉంది, అక్కడ చాలా మిరాకిల్స్ జరుగుతుంది, అక్కడ మీరు వెళ్ళి ఒకసారి చేసి వస్తే చాలా బాగుంటుంది. ఈ ఇంటి పక్కన ఆంటీ
అక్కడ ఒక గుడి ఉంది, ఆ గుడిలో మిరాకిల్ జరిగింది, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ పాపకు ఒకసారి అక్కడ జరిగింది, అక్కడ తీసుకెళ్ళి చిన్న ఒక దీపం అక్కడ ముట్టిస్తే పాపకి మంచిగా అయిపోయింది. మనం వెళ్ళి చేస్తామా చేయమా? లేదు, నేను ముస్లిం రిలీజన్ నేను చేయనని చెప్పి మీ పాప కోసం చేస్తారా చేయరా? సేమ్ థింగ్ వాట్ వాజ్ శ్రీమంతం. మేము హౌస్లో ఉన్నప్పుడు, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జ్యోతికి నేను బాగా దగ్గరికి అయినప్పుడు, ఎప్పుడు నీకు పాప పుట్టినప్పుడు శ్రీమంతం నేను చేస్తా అని చెప్పింది. మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు శ్రీమంతం నేనే చెయ్యాలరా నీకు చెప్తున్నా ఇప్పుడే అని ఒక చిన్న డాక్ ఉండే. సో అలాగే 3 months 4 months చేస్తారు అనుకుంటా కదా శ్రీమంతం. యాక్చువల్లీ 5 months ఏదో చేస్తారు. జ్యోతి నాకు చెప్పింది నేను చేయాలనుకున్నా కదా మనం చేద్దామని చెప్పి. నేను అప్పటికి నేను బయట మా వైఫ్ ప్రెగ్నెంట్ అని రివీల్ చేయలేదు, మీడియాలో కానీ ఎక్కడ నేను రివీల్ చేయలేదు. సో జ్యోతికి అదే చెప్పిన, జ్యోతి నేను ఇంకా రివీల్ చేయలేదు కదా, నేను 9th month వరకు ఇలాగే తీసుకెళ్లాలనుకుంటున్నాను, మనోళ్ళు చెప్తున్నారు 7th month బాగా క్రిటికల్ ఉంటుంది, 7th month ఒక్కసారి దాటిన తర్వాత అంత బాగుంది, 8th month 7th month ఏదో చెప్తారు, సో దాని తర్వాత మనం చేద్దాం అన్నా. నేను అన్నా ఓకే నో ప్రాబ్లం. సో 9th month వచ్చేసరికి షీ వాంటెడ్ టు డూ ఇట్. ఐ సెడ్ డూ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు డూ. వై శ్రీమంతం డూయింగ్? పాప మంచిగా పుట్టాలి, ఏదో దట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్, ప్రేయర్ కదా. సో అదే ఏ రిలీజియన్ నుంచి మా పాపకి ప్రేయర్ వస్తే నేను అంత ఆలోచించాలి? అది నాకు పాజిటివ్గా మంచిగానే అనిపించింది. మా ఇంటి వాళ్ళు కూడా ఓకే సరే చేయని, మంచి మనసుతో చేస్తుంది, లెట్ హర్ డూ. ఐ విల్ టేక్ మై పాప టు చర్చ్ ఆల్సో. ఇఫ్ మా పాప మంచిగా ఉండాలంటే మా పాపని చర్చ్ కూడా తీసుకెళ్తా, మన గుడికి కూడా తీసుకెళ్తా, మస్జిద్ కూడా తీసుకెళ్తా. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ వన్ రిలీజియన్ అండ్ లీవింగ్ మై ఓన్ కదా. నేను దాన్ని కూడా అడిషనల్ గా ప్రేమిస్తున్నా. ఓకే ఎవ్రీథింగ్ ఇస్ బిలీఫ్, ఇస్ యువర్ బిలీఫ్, యూ వాంట్ టు డూ ఇట్. వై డు ఐ రిజెక్ట్? లేదు నేను చేయనని చెప్పి నేను ఎందుకంట. మన పాప వెల్బీయింగ్ కోసమే చేసింది. అది మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది నెగటివ్ గా మాట్లాడడం, ఇవన్నీ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ yes, more than half of the members, హాఫ్ కూడా కాదు, more than half of the members. I didn't నాకేం, నేను చేసింది కరెక్ట్ అనిపించింది నాకు. సో ఐ డి నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ ఇట్.